సింగరేణిలో మెడికల్ బోర్డును తద్వారా కారుణ్య ఉద్యోగ నియామకాలను రద్దుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. తండ్రి కొడుకుల ఉద్యోగాలను కాలరాయడంలో నాటి చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని విమర్శించారు. బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, గతంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 20,000 మందిని డిస్మిస్ పేరిట 10,000 మందిని తొలగించిన నాటి ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 13,000 మందిని ఉద్యోగుల్లోకి తీసుకున్నారని, దీనిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో విచారణ జరుగుతుందని పేర్కొనడం హాస్యాస్పదమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని, నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తారని మభ్యపెట్టి కార్మికుల నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టారని ఇప్పటికైనా కార్మికులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. సింగరేణి వ్యాప్తంగా 2,000 మంది కార్మికులు అనారోగ్యంతో 10 నెలల సర్వీసు ఉన్నవారు గత సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు కొరకు వేచి చూస్తున్నారని సూచించారు. సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపైన, సంస్థ నిధుల దుర్వినియోగం పైన సింగరేణి కార్మిక వర్గం అంతా మేల్కొనాలని, పోరాటాలకు సిద్ధం కావాలని, సంస్థలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తగిన పోరాటాలతో పాటు సింగరేణి భవన్, ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాలకు కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆ రోజు కోల్ ఇండియాలో అయితేంది, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి దాన్ని పివి నరసింహారావు గారి యొక్క లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గాలి అని, వాళ్లకు గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 20,000 మందిని తగ్గిస్తూ, ఆ తర్వాత డిస్మిస్ల పేరు మీద 10,000 మందిని తగ్గిస్తూ, ఇంకా ఇతరత్ర కారణాలతోటి కార్మికులందరినీ కూడా 1,16,000 ఉన్నటువంటి దాన్ని తెలంగాణ వచ్చేంత వరకు 60,000 వరకు మాత్రమే కుదించబడింది. ఆ రోజు కొనసాగించినటువంటి కేసీఆర్ కారుణ్య నియామకాలు మెడికల్ బోర్డు ద్వారా ఏదైతే చేస్తున్నారో దాన్ని రద్దు చేయాలనేటువంటి ఆ రోజు చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలు రద్దు చేస్తే ఈరోజు వీళ్ళు కారుణ్య నియామకాలను రద్దు చేయాలిగా ఈరోజు మనకు వారి సమాధానాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఈరోజు ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి దాంట్లోనే ఈరోజు 13,119 అనేది 115 మెడికల్ బోర్డులలో పెడితే ఒక్కొక్క బోర్డుకు 80-82 మంది మాత్రమే ఇన్వాలిడేట్ అయినారు. కానీ మీరు చెప్పినటువంటి 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి 14 మెడికల్ బోర్డులలో 1990 మంది అయ్యిండ్రు అని మీరే చెప్పారు, ఉద్యోగాలు ఇచ్చినామని. అంటే ఒక్కొక్క బోర్డుకు 142 మందిని ఇన్వాలిడేషన్ అయింది అనేటువంటిది మనకు మీరు చెప్పినటువంటి అంకెల ప్రకారంగానే అర్థమవుతా ఉన్నది. కాబట్టి నీకు ఆ రోజు తెలియనటువంటి పరిస్థితి మరి ఇప్పుడే తెలిసి వచ్చిందా అనేది కార్మిక వర్గం అడుగుతూ ఉన్నది. అంటే ఈరోజు 13,000 మంది కార్మికులకు ఏం చెప్పబోతున్నారు? కాబట్టి సింగరేణి కార్మిక వర్గం ఆలోచించమని కోరుతా ఉన్నా. కార్మిక సోదరులారా, ఈరోజు మీ పరిస్థితి ఏంటిదో అర్థం చేసుకోండి. ఇప్పుడు 2,000కు పైగా కార్మికులు సంవత్సర కాలం నుంచి మెడికల్ బోర్డుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు 11-12 నెలల సర్వీస్ మాత్రమే ఉన్నది, మాకు ఉద్యోగాలు వస్తాయా, మేము ఇన్వాలిడేట్ అయితే అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఆలోచించండి. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చెల్పూరి సతీష్, జాయింట్ సెక్రటరీ పానగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పొలాడి శ్రీనివాసరావు, చల్ల రవీందర్ రెడ్డి, పొగాకు రమేష్, బ్రాంచ్ కమిటీ ఫిట్ నాయకులు దూట శేషగిరి, వాసర్ల జోసెఫ్, జనగామ మల్లేష్, పల్లె సురేందర్, రొడ్డ సంపత్, పులిపాక శంకర్, రహమాన్, మీసరాజు, భాస్కర్, కిరణ్, రవి, కిరణ్, తోట తిరుపతి, కిరణ్, కలవల సునీల్ తదితరులు పాల్గొన్నారు.